ఓకేనా? మీడియా మిత్రులకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మరి రాష్ట్ర అలాగే మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో ఇవాళ బీసీల రౌండ్ టేబుల్ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముందుగా మరి మహాత్మా జ్యోతిబా పూలే అలాగే అంబేద్కర్ గారికి విగ్రహాలకి పూలమాలేసి ర్యాలీగా ఈ సభకి ఈ కార్యక్రమం రౌండ్ టేబుల్ సమావేశం రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మరి ఇప్పటి వరకు ఉన్న మరి బీసీలు పడుతున్న ఇబ్బందుల మీద బీసీలకి మరి అనేక ప్రభుత్వాలు వచ్చినా సరే బీసీలని ఒక ఓట్ బ్యాంక్గా చూస్తున్నారు తప్ప బీసీలకి సంబంధించిన హక్కులు కానీ బీసీలకు సంబంధించిన రాయితీలు కానీ ఏ విధంగా కూడా మరి ప్రభుత్వాలు అందట్లేదని మరి మీడియా ముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి 2024 ఎలక్షన్లో మరి కూటమి ప్రభుత్వం బీసీలకి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఏంటంటే 50 సంవత్సరాలు నిండిన ప్రతి బీసీకి కూడా మరి పెన్షన్ ఇస్తా ఉన్నారు. అంతేకాదు మరి 34% బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కల్పిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు కూడా మరి కనీసం ఏ హామీ కూడా నెరవేర్చలేని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ఈరోజు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు బీసీలు 56% బీసీలు మరి దామాసా ప్రకారం మీరు రిజర్వేషన్ కల్పించండి. ఈవేళ ఓట్ బ్యాంక్ అనే బీసీలు చూస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో మీ ఆటల సాగు, ఈ ప్రభుత్వాల ఆటల సాగు రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా బీసీలందరూ ఏకతాటి మీదకి వచ్చే పరిస్థితి ఉందని ఈ కార్యక్రమం తెలియజేస్తూ రానున్న రోజుల్లో శంకరరావు గారు ఈవేళ రాష్ట్ర అధ్యక్షులు మరి కేశవ శంకర్రావు గారు, జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు అలాగే ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి అందరూ కూడా ఈవేళ ఇక్కడ రావడం జరిగింది, భారీ సంఖ్యలో రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం మరి జనాభా మరి ఈ రోజు ఈ రాష్ట్రంలో జనాభా దామాసా ప్రకారం బీసీలకి మరి రిజర్వేషన్ కల్పించాలి. అలాగే జనాభా లెక్కలతో పాటు కులగణన చేసి కులగణని ఏబిసిడి వర్గీకరణ చేయాలని మరి రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారు మరి హైకోర్టులో పిల్ వేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా దానికి కనీసం మరి దానికి సంబంధించి మరి ఏం స్పందించలేదు. దయచేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి పెద్దలందరికీ రావడం జరిగింది. బీసీలకు రావాల్సిన హక్కులు ఇమ్మీడియట్లుగా ఈ కూటమి ప్రభుత్వం మరి ముందు మరి అమలుపరచకపోతే బీసీలందరూ ఒక తాటి మీదకి వస్తారు. ఎంతమంది బీసీలు కాదు ఈవేళ బీసీలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంటుందని ఈ మీడియా ముఖంగా తెలియజేసి సెలవు తీసుకుంటా ఉన్నాను. ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. బీసీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు నిర్వర్తిస్తున్న సందర్భంలో ఈరోజు కాకినాడ మరి జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు బీసీ సంఘాలు బీసీ కులాలన్నీ కూడా జిల్లా అధ్యక్షుడు రమణ గారు, ఎంప్లాయీస్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు, అదేవిధంగా పంపన్ రామకృష్ణ గారు, పెద్దలందరూ కూడా మహిళా అధ్యక్షురాలు మరి జనరల్ సెక్రటరీ నాగేశ్వరరావు గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా గొప్పగా ఏర్పాటు చేసిన వారందరూ కూడా సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన జాతీయ అధ్యక్షులు జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. దీనిలో ప్రధానమైనటువంటి అంశాలు మేము గతంలో ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రంలో అధికారంలో రావటానికి కొన్ని హామీలు ఇవ్వటం జరిగింది. ఆ హామీలు నెరవేర్చాలని చెప్పని మేము ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈ రోజున ఈ యొక్క రౌండ్ టేబుల్ సారాంశాన్ని మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మరి ఎన్డీఏ కూటమిలో భాగమైనటువంటి బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ మరి ఈ రోజున అధికారంలో ఉన్నారు. వారు అధికారంలో రావటానికి ఆనాడు ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా మరి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వివిధ కుల సంఘ నాయకులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసి గుంటూరు నగరంలో మరి ఎన్డీఏ కూటమికి రావటానికి మరి ప్రధానమైనటువంటి కర్మక్రియ వహించినటువంటి బీసీ సంక్షేమ సంఘం అనే విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 34% స్థానిక సంస్థల్లో ఎన్నికలకు వెళ్తానని చెప్పారు. అదేవిధంగా చట్టసభలో 33% తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. అదేవిధంగా ప్రతి బీసీ సోదరుడికి 50 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ సౌకర్యం కల్పిస్తారని ఆనాడు ఎన్డీఏ కూటమి
చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా బీసీలకి రక్షణ చట్టాన్ని కల్పిస్తామని ఆ రోజున ఎన్నికల హామీ మేరకు ఈ అంశాలన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పని గతంలో ఒకసారి 2 సార్లు మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తే తప్పనిసరిగా నేను కల్పిస్తానని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కుల గణాంకాలు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్కి వెళ్ళాలన్నా కూడా ఇవాళ జనగణనతో పాటు కుల గణాంకాలు కూడా చేయాలి. దానికి డెడికేషన్ కమిషన్ కూడా వేయాలని చెప్పని మరి ఇటీవల ముఖ్యమంత్రి గారిని కలవటం జరిగింది. దాని ద్వారా హైకోర్టులో కూడా పిల్ వేయటం కూడా జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈనాడు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ 50% రిజర్వేషన్